వెంకన్న ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట అవతల. సూర్యాపేటకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇంతకు ముందు నాకు బాగా బెరం తాగపోయేది. కూర్చుంటే ఎవరాకపో కూకుంటే స్లోగా లేచి ఎవరాకపోతుండే. పెరాలసిస్ కేసు నీది కాదు. నాకు సార్ నేను డాక్టర్ మించి కింద పడ్డా. ఇది గడ్డి మోపులో మెరుగుతంగా ఆ మోపులో నేను ఒకసారి కింద పడ్డా. కింద పడితే ఈ మెడలో నొప్పి వచ్చింది. దెబ్బ తాకింది. నాకు దెబ్బ తాకలే. నాకు బెడ్ కట్ట వెళ్ళలే కానీ నొప్పి వచ్చింది. నొప్పి వస్తే ఇక 4 నెలలు 5 నెలలు లెక్క చేయలే. నేను అప్పుడు బాగులుగా లెక్క చేయలేదు. లెక్క చేయకుంటే మాట స్లో అయింది. ముందు మాట అయినాక నడక తేడా వచ్చింది. అమ్మ ఇట్లా ఏముందని నరకడ పెళ్ళి పోయినా. పోతే వాళ్ళు ఏమన్నారు, మెడల నుంచి ఎన్నిపోత వరకు నరం ఇట్లా ఒత్తిడి అయింది. ఆ ఒత్తిడి కాళ్ళ మీద పడితే నీకు బ్యాలెన్స్ తాగట్లేదు అని అన్నాడు. అంటే మరి ఎట్లా సార్ అని, దీనికి ఆపరేషన్ చేయాలి తప్ప మెడిసిన్ తో అయ్యేది కాదు అని వాళ్ళు ఆపరేషన్ అన్నారు. అంటే చేసిండు మెడకు చేసిండు. చేసిన ఏం ఫలితం దగ్గర ఎడ్డే ఉంది అని ఇక మీరు టీవీలో చూసి, మీరు ఆదివారం రోజు టీవీలో చూసి నేను వీడికి రావడం జరిగింది. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినాక ఇప్పుడు ఎన్ని నెలలు వాడుకొని? 3 నెలలు అయింది. 1 2 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? నాకు ఏమి తక్కువైందంటే బ్యాలెన్స్ ఆగటం ఒకటి నిలబడింది. నిలబడుతున్నా. బ్యాలెన్స్ ఒకటే ఆగింది కానీ నిలబడు మంచిగా వేస్తున్నావు. బ్యాలెన్స్ ఒకటే అప్పుడు కూర్చొని నిలవరాకపోతుండే కదా. అప్పుడు ఎత్తు మీద ఇప్పుడు కూకుని కాబట్టి లేచిన. కింద కూకుంటే కింద కూర్చుంటే మంచోని కూడా లేవరాదు. కానీ ఇప్పుడు మంచిగా బ్యాలెన్స్ కంట్రోల్కి వచ్చింది. మెదడులా నీకు మెదడు దెబ్బ తాకింది. అప్పుడు లోపట నీకు మీద రక్తం రాదు. అది లోపల మెదడు కదిలింది. వెన్నుపూసకు నరాలు అతుక్కపోయినాయి. అవి మంచిగా తట్టిస్తున్న ఆపరేషన్ లేకుండా మంచిగా అయినావు కదా. కూర్చో మంచిగా నడిచేటట్టు అయిపోయినావు. ఇంకా 3 నెలలు అయింది. ఇంకా 6 నెలలు పడుతుంది. నిన్ను రన్నింగ్ చేపిస్తా. మీరు 5 నెలలు అన్నారు. 5 నెలలు కానీ 6 నెలలు కానీ చెప్పరాదు. లోపల కండిషన్ ఎట్లా చెప్పొస్తుంది. వయసు పిల్ల కానీ లేచి ఉరికేటట్టు చేస్తా. నాకు ఇప్పుడు నడక మంచిగా నడవాలి. ఈ కాలు ఇట్లా తిరుగుతుంది. ఏది కుడి కాలు తిరిగి ఎడం కాలు తిరిగి నాతో నేనే కింద పడుతున్నా. అది అప్పుడు బ్యాలెన్స్ లేక పడిపోతున్నావు. ఓకే, కుడి కాలు ఇట్లా తిరుగు